ప్రభాస్ కల్కి మూవీతో పోలిస్తే అల్లు అర్జున్ పుష్ప మూవీ రికార్డుల విషయంలో ఆమడ దూరంలో ఉంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దీని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. ప్రభాస్ కల్కి మూవీతో పోలిస్తే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ రికార్డుల విషయంలో ఆమడ దూరంలో ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి ఇప్పటికే పుష్ప 2 ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేసింది అంటూ మనం కొన్ని వార్తలు చూసిన నేపథ్యంలో కల్కి మూవీతో పోలిస్తే పుష్ప 2 రికార్డుల విషయంలో ఆమడ దూరంలో ఏ విషయంలో ఉంది అంటే ఏం చెప్తారు? కల్కికి ఆమడ దూరంలో పుష్ప అంటే ఇక్కడ కొలమానం హిట్కి ఫట్కి కొలమానం ఏంటంటే కలెక్షన్సే. అది హిట్టా లేదా జనాల్లోకి బాగా వెళ్ళిందా, బాగా ఆదరిస్తున్నారా అనేది లేదు. ఎంత వైరల్ అవుతుంది, ఎన్ని కలెక్షన్స్ వస్తున్నాయి, మొదటి రోజు కలెక్షన్ ఎంత, మొదటి రోజు కలెక్షన్ ఎంత, మొదటి రోజులు ఎంత, మళ్ళీ మారింది. నైజాంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ఏంటి, ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేసిందా లేదా, తర్వాత బాలీవుడ్ రికార్డ్స్ అంట, సీడెడ్ నైజాము, ఆంధ్ర, సీడెడ్ ఈ 3. తర్వాత సౌత్ మీరు అన్నట్టు అంటే ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, తర్వాత సౌత్ లోకి వెళ్తారు. తెలుగు, మలయాళం, కన్నడం, తమిళ్ ఎంత, తర్వాత బాలీవుడ్ లో 1 డే రికార్డ్స్ ఎంత, ఓవర్సీస్ లో 1 డే రికార్డ్స్ ఎంత, మళ్ళీ అయిపోయిన తర్వాత థియేటర్లు ఎన్ని, స్క్రీన్లు ఎన్ని, ఇది ఇట్లా కొలమానము కంపారిజన్ అయిపోయింది. అంటే అప్పుడు అంటే ఒక 20 years బ్యాక్ వెళ్తే నాకు తెలిసి ఫస్ట్ బాగా ఆడిన సినిమా 100 days ఫంక్షన్ అంటే వసే రాములమ్మ అనుకుంటా, 70 కేంద్రాలు ఎన్నో ఆడింది. అప్పుడు అదే రికార్డు. ఆ తర్వాత దాన్ని బీట్అవుట్ చేసింది సమరసింహారెడ్డి, ఏదో 73 కేంద్రాలు. అంటే అది జెన్యున్గా ఆడింది. ఆ తర్వాత ఏవైతే 100 కేంద్రాలు, 105 కేంద్రాలు, 98 కేంద్రాలు వచ్చాయో ఇవన్నీ కూడా ఆడించారో, ఆడించబడ్డాయో, లేదంటే ఆడాయో తెలీదు. చాలా సెంటర్లో సెకండ్ షోలు వేయలేదంట. ఏంటి 100 రోజులు రికార్డులు చూపిస్తూ సినిమా స్వచ్ఛందంగా వాడికి నచ్చి రావాలి కానీ రారంటే ఎవడొస్తాడు? రెండోసారి చూసినా కూడా బోర్ కొట్టేసే పరిస్థితుల్లో కొన్ని అయితే సెకండ్ షో హాల్ ఫిల్ అవ్వకపోతే సెకండ్ షోలు ఆపేసి అలా కూడా 100 రోజులు ఆడించిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు నైజాము ఎంత కలెక్షన్స్, ముందు కల్కికి ఎన్ని వచ్చాయి, సలార్కి ఎన్ని వచ్చాయి, దాని ముందు బాహుబలికి ఎన్ని వచ్చాయి, ఈ కంపారిజన్ ఎక్కువైపోవడం వల్ల ఎంతసేపు దాని మీద కన్నా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు. సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే అసలు వాటన్నిటి మీద ఏం పెట్టకపోయినా మీద కాన్సన్ట్రేట్ చేయకపోయినా అదే తీసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు పుష్ప 1 వాళ్ళు అంత ఎక్స్పెక్ట్ చేయలే, అంత ఆశించలే. బాహుబలి రికార్డులు కొట్టేస్తుందనో లేదంటే కేజీఎఫ్ రికార్డుల బట్టలు కొట్టేస్తుందనో అనుకోలే. జస్ట్ సరే తీసాము, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దామని పుష్ప ద రైజ్ రిలీజ్ చేశారు. ఎప్పుడైతే ఏముంది సూపర్గా ఉంది, బన్నీ లాంటి స్టైలిష్ స్టార్ డీగ్లామరైజ్ పాత్ర చేశాడు, ఒక మనకైతే మరీ ఎక్కేసింది. చిత్తూరు, తమిళనాడు మిక్సింగ్ స్లాంగ్ ఏం చేశాడు రా అన్నట్టుగా అనిపించి కొన్ని సీన్స్ కూడా చాలా బాగా వెళ్ళాయి. కాలు మీద కాలు వేసుకోవడం ఒకటి, నెక్స్ట్ వాటర్ ప్రాజెక్ట్ దగ్గర గేట్లు ఆపిస్తే దొంగలను ఆగడం ఒకటి, కొన్ని సీన్స్ బాగా క్లిక్ అయ్యాయి. ఈ కాలు నాది అనేది ఎంత వైరల్ అయ్యింది కదా. సో అట్లాగా మళ్ళీ పుష్ప అనుకుంటా, ఫ్లవర్ అనుకుంటావా, ఫైర్ అనేది అలాంటివి క్లిక్ అయ్యే బాగుంది. ఎందుకు అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కాబట్టి. ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఎలాగా గత 2.5 సంవత్సరాలుగా ఓదరగొడుతూనే ఉన్నారు. పుష్ప అలా అవుతుంది, ఎక్కడవుతుంది, అక్కడవుతుంది, తలకోణ అడవుల్లో అవుతుంది, రంపచోడవరం అడవుల్లో అవుతుంది, లేదా రామోజీ ఫిల్మ్ సిటీలో అవుతుంది. ఇట్లాగ ఊదరగొట్టి దాన్ని బీభత్సంగా తీస్తున్నారు. ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి బాలీవుడ్లో కూడా ఈసారి బీభత్సంగా అక్కడే ఫంక్షన్ చేయబోతున్నారు అన్నట్టుగా అది నిజం చేసి పాట్నాలో చేశారు, సక్సెస్ అయ్యింది. అయితే ఎప్పుడు సక్సెస్ అయ్యిందో వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏమైపోయిందంటే పుష్ప 1లో ఉన్న సీన్స్నే ఎలివేట్ చేస్తూ తీసినట్టుగా అనిపించింది తప్ప పూర్తి స్థాయిలో కథ మీద కానీ కథనం మీద కానీ కాన్సన్ట్రేట్ చేసినట్టు అనిపించలేదు. సో ఇప్పుడేమవుతుంది, ఇంకా దీన్ని వదిలేసి ఎలా ఉందన్నమాట వదిలేసి కలెక్షన్స్ మీద పడ్డారు. ఫస్ట్ వీక్ ఫస్ట్ డే కలెక్షన్స్, ఫస్ట్ 3 days ఏది ఫ్రైడే, సాటర్డే, సండే, దీనికంతా ఒక రోజు ముందు వచ్చింది కాబట్టి థర్స్డే కూడా లెక్క వేస్తున్నారు. ఆ 3 రోజుల కలెక్షన్ ఎంత, లేదా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత అన్నట్టుగా వస్తుంది. ఫస్ట్ వీక్ సలార్కి ఫస్ట్ డేనో సంథింగ్ ఏదో 5 million ఎంతో వచ్చినట్టు ఓవర్సీస్ అన్ని కలిపి. సో దీనికి కనీసం 3.5 to 4 million నేను వస్తుందేమో అనుకున్నా డాలర్స్.
కానీ ఇది కనీసం 1.7కు ఎక్కడ వరకు వచ్చిందంట. ఓకే, అంటే 1.7 ఎక్కడ, $5 million ఎక్కడ, కల్కికి $5 million అంట, ఇక్కడ ఓన్లీ 1.7 $2 million వచ్చింది. అంటే చాలా తేడా ఉంది కదా. అందుకు మేబీ పుష్ప ఆమడ దూరంలో ఉంది, 3 million దూరం, 3 millions దూరం. అంటే అది అసలు నిజంగా డబ్బులతో ఎలా కంపేర్ చేస్తారో నాకు అర్థమవుతుంది. పైగా పుష్ప అన్నిటికన్నా రికార్డ్ ఏంటంటే 12,000 థియేటర్లు అంటున్నారు, 11,500 ప్లస్ ఏనట. 11 అంటే ఇప్పటి వరకు ఒక ఇండియన్ సినిమా అత్యధిక స్క్రీన్ లో రిలీజ్ అయింది ఇదే మొదటిదంట. 11,500 అబోవ్ స్క్రీన్లు. ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కూడా ఇదే, అదొక చరిత్ర ఉంది. అత్యధిక స్క్రీన్ లో రిలీజ్ అయినటువంటి చిత్రంగా అదొక చరిత్ర ఉంది. మొదటి రోజు రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే భారతదేశ చలనచిత్ర రంగంలో మొదటి రోజు రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించిన దాంట్లో కూడా ఇప్పుడు పుష్ప ఉంది. అలాగే నైజాంలో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్ కొలగొట్టిన దానిలో మొదటి రోజు ఇదే ఉంది. ఇలా రికార్డులు అంటే బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ఒక కల్కి మూవీకి సంబంధించి కంపారిజన్ వచ్చినప్పుడు మాత్రం ఆమడ దూరంలో ఉంది రికార్డ్స్ విషయంలో అంటూ కొన్ని వార్తలు చూస్తే ఏంటి అసలు ఏ అంశంలో ఉంది? ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలి. ఈ పుష్పాని కల్కితో పోల్చారు, కానీ కల్కికి పుష్పకి మధ్యలో ఇంకొక తెలుగు పెద్ద మూవీ వచ్చింది, ఏంటది? దేవర. కానీ దేవరతో కంపేర్ చేయట్లేదు. అంటే దేవరాని కల్కి, దేవరా లాంటి బిగ్గెస్ట్ స్టార్ ఎన్టీఆర్ ని కూడా కల్కితో కంపేర్ చేయకుండా పక్కన పెట్టినట్టేగా, అంత కలెక్షన్స్ రానట్టేగా. సో కల్కియే ప్రస్తుతానికి రికార్డ్స్ లో ఉందన్నట్టుగా అర్థం మీరు అడుగుతున్న క్వశ్చన్ ప్రకారం అయితే. సో ఈవెన్ రికార్డ్స్ పరంగా కూడా చూస్తే కల్కిది నిజంగా ఆ టాక్ వచ్చేసింది, ఏముందిరా అన్నట్టు అనిపించింది. పైగా 3 ఉద్దండులు ఉన్నారు, ఎలాంటి ఏషియన్ స్టార్స్ వాళ్ళు. ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, మన రెబల్ స్టార్ గారు. వీళ్ళందరూ పైగా దానికి తోడు దీపికా పదుకునే. ఇట్లాంటి భారీ స్టార్స్, భారీ కాస్టింగ్ ఉన్న సినిమా. దానికి తగ్గట్టు కూడా కల్కి ఎక్కువ ఓదరగొట్టలే. మీరు అబ్జర్వ్ చేస్తే ఏదో కల్కి ఏదో నాగ్ అశ్విన్ చేస్తున్నారు, అమితాబ్ బచ్చన్ ప్రభాస్తో ఉంటుందట, అశ్విన్ దత్ గారి సినిమా అన్నట్టుగా ఏదో ఉంది. కానీ అది అలా మామూలుగా క్యాజువల్గా వచ్చి అరే భలే ఉందే గ్రాఫిక్స్, అమితాబ్ బచ్చన్ కూడా అంత హైట్గా భలే చూపించాడు అన్నట్టుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా పిల్లలతో సహా అందరికీ నచ్చేసింది. మేబీ అదొక మిత్, అంటే మహాభారతం నుంచి వచ్చి సబ్జెక్ట్ కాబట్టి అదొక కల్కి అవతారం అన్నట్టుగా ఏదో చూపిస్తారు అనుకొని ఏంటి అనుకుని చాలామంది చూడడానికి వెళ్ళారు. దాంట్లో కొంత సాటిస్ఫై అవ్వగలిగారు కాబట్టి మేబీ ఆ భారీ కాస్టింగ్, ఆ భారీ పిక్చరైజేషన్ వల్ల సినిమా కలెక్షన్స్ కొల్లగొట్టిండొచ్చు. సో దీనికి ఏంటంటే కేవలం పుష్ప 1తో కంపేర్ చేసి వెళ్ళడం, కల్కికి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, ఎలా ఉండబోతుంది అని సందేహం ఉంది. కానీ దీనికి అలా కాదు, ఆల్రెడీ పుష్ప 1 చూశారు. సో దాని కంటిన్యూటీ అని తెలుసు, అక్కడ పోలీసు వాడితో గొడవని తెలుసు, మంగళం సీన్ ఒకడు ఉన్నాడు, వాడిని ఎలా చూపిస్తారు ఏంటి, ఎలా ఉండబోతుంది, లేదా వాడు దెబ్బేస్తాడా, వాడు మోసం చేస్తాడా, అంటే అదే లేదు. మళ్ళీ దాన్నే కొద్దిగా సీన్లు ఎన్లార్జ్ చేసి చూపించారో తప్ప కొత్తగా మళ్ళీ ఏం చూపించలేకపోయారు అనేది కూడా ఒక విమర్శ ఉంది. దానివల్ల కూడా కలెక్షన్స్ కాస్త తగ్గుండొచ్చు. ఏది ఏమైనా పేరుకి 5వ తేదీ రిలీజ్ అన్నారు కానీ 4వ తేదీయే రిలీజ్ అని చెప్పాలి. 4వ తేదీ రాత్రి నుంచే కదా సినిమా స్టార్ట్ అయ్యాయి. అందుకు ఒక మహిళ కూడా చనిపోయారు. బీభత్సమైన కలెక్షన్స్ అయితే వచ్చుంటాయి నాకు తెలిసి. 4వ తేదీ రాత్రి 9:30 నుంచి లెక్క పెడితే బెనిఫిట్ షోల రూపంలో, ప్రీమియర్ షోల రూపంలో వచ్చింది. మొత్తం 8 కోట్ల పైన ఉంది అంటే కూడా ఒక అంచనా అయితే వచ్చింది. సో మేబీ ఆ బెనిఫిట్ షో అన్ని థియేటర్లకి వేయకపోయి ఉండొచ్చు, కొన్నిటికే వేసి ఉంటారు కదా, అన్నిటికీ వేయకపోయినా. సో దానికి తక్కువగా వచ్చిండొచ్చు. ఏదైనా దీని ముందు సినిమా ఏముంది, ఏ కలెక్షన్స్ వచ్చాయనే దాని మీద కంపారిజన్ ఉంటుంది. సో కల్కితో కంపేర్ చేసుకుంటే ఇంచుమించు మీరు అన్నట్టు 3 మిలియన్ల దూరంలో ఉంది. ఓకే, అది ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.